నమస్తే. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధర గ్రామ పంచాయతీ ఆ స్వామిని పంపించండి నువ్వు తీసుకోండి. చంద్రధర గ్రామ పంచాయతీలో కల్లకుర్తిలో మరి వికారాబాద్ నుంచి సుదూర ప్రాంతం నుంచి సనాతన ధర్మం సనాతన ధర్మం మీద మక్కువతోటి ప్రేమతోటి శివదీక్ష తీసుకొని మన ధర్మంలో ఎప్పుడు ఏదో రకమైన దీక్షలు తీసుకుంటూనే ఉంటాము. ఎప్పుడు ధర్మం అంటేనే 10 మందికి పంచడమే మన ధర్మం యొక్క లక్షణము. ఇప్పుడు శివదీక్షలు తీసుకున్నామంటే ఎప్పుడు ఏదో ఒక రోజు ఏనో తన పూజ జరుగుతూనే ఉంటుంది, ఏనో తన అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు దారి పొడుగున కూడా మున్ననూరు పోయినామంటే ఎప్పుడు పెడుతూనే ఉంటారు. మరి ఇంత గొప్ప విషయము ఏ మతంలో లేదు. మన మతంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడదాం. ఎదుటి మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం. ఎదుటి వాళ్ళు మనను అగౌరవపరచడం మనం కూడా తిరిగి మరి వాళ్ళని ఖండించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. స్వామి కిరణ్ ముందుకు రండి. ఏం పేరు స్వామి నీ పేరు? రామస్వామి. ఏం చదువుకున్నారు? ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తుంటావా? వచ్చా నీకు గుంటుకోవడం నాలుగు వచ్చా? ఉన్నాయా? ఎడ్లు ఉన్నాయా మీకు? ఇప్పుడు ఆవులు ఉన్నాయా? ఆవులు ఉన్నాయా? రెండెడ్లు. ఎట్లా అరక కొడతావు అయితే నువ్వు? ఏం పంట పెడతావు అక్కడ? పత్తి, మొక్కజొన్న. ఓకే, సంతోషం. మరి మీ సన్నిధానంలో ఎన్ని గంటలకు లేస్తుంది? 4 గంటలకు లేస్తాం. 4, 4:30, 5 పక్క 5 వరకు లేచేస్తారు. పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు పొద్దున్నే? పూజ 5 గంటలకు.